వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మధ్యరాత్రి 1 గంట అవుతున్నా కూడా కర్నూలులో జరిగేటువంటి వినాయక ఘాటు నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సుమారుగా 800కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి. 2500 పూర్తి మొత్తంగా ఉంటే 800 పూర్తయినాయి. మరి ఇంకా కంటిన్యూగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రత్యేకంగా మనం చూస్తాం బోట్లో వినాయకుడి విగ్రహాన్ని మరి 9 రోజుల పాటు పూజించి నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కర్నూలులో మనం చూస్తే నిన్న అంటే కర్నూలులో 11 గంటలకు ప్రారంభమైనటువంటి నిమజ్జన కార్యక్రమము అంటే రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమై మరి మొదటి వినాయకుడు పరిపాలనా విభాగం సంబంధించిన కలెక్టరేట్ వినాయకుడు నిమజ్జనంతో కొనసాగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. 1 గంట అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా కనీసం వచ్చినటువంటి వీక్షకులు కానీ భక్తులు కానీ ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అలాగే కూర్చొని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నాయి. వినాయక విగ్రహాలు మొత్తం వినాయక ఘాట్కి చేరుకుంటున్నాయి. నిమజ్జన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. నిర్వాహకులంతా కూడా ఎప్పటికప్పుడు షిఫ్ట్ల వారీగా 8 గంటలకు ఒక షిఫ్ట్, మరో ఈ షిఫ్ట్ 3 షిఫ్ట్లు చేంజ్ చేసుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా అదే స్థాయిలో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాము. ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఈ సేవా దళ ఎక్కడ మధ్యరాత్రి వేళల్లో ఎవరైనా సరే ఒకవేళ ఈ మెట్ల దగ్గర ఏదైనా జారి పడకుండా ఉండేందుకు కంటిన్యూగా రౌండ్స్ చేస్తూ మరి భద్రంగా ఉండాలి. వచ్చిన వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సేవలు ఇలాగే ఉదయం 10 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపు ఉదయం 10 గంటల వరకు ఈ నిర్విరామంగా ఈ నిమజ్జన మహోత్సవ కార్యక్రమం కొనసాగేటువంటి పరిస్థితి కర్నూలు వినాయక్ ఘాట్ వద్ద కనిపిస్తూ ఉంది. వీడజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, వినాయక్ ఘాట్ నుంచి కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.